చందమామ కథ కఠిన పరీక్ష. ఒకానొకప్పుడు గూర్జన దేశాన్ని ఉగ్రసేనుడనే రాజు పరిపాలించాడు. అతడు తనకున్న రాజ్యంతో తృప్తిపడక చుట్టుపక్కల ఉన్న రాజ్యాలపైకి దండయాత్ర చేసి వాటినన్నింటినీ తన రాజ్యంలో చేర్చుకొని చక్రవర్తి అని అందరి చేత పిలిపించుకునేవాడు. తన ఆధీనంలోకి వచ్చిన రాజ్యాలలోని ప్రజల్ని అనేక విధాలుగా హింసించి పరమ దుర్మార్గుడు అన్న పేరు సంపాదించాడు. అక్కడితో ఊరుకోక ప్రతి పట్టణంలోనూ పొడుగాటి గెడ ఒకటి పాతించి ఆ గెడ కొసన తన పేరు చెక్కిన కిరీటం ఒకటి తగిలించి వచ్చిపోయే వాళ్ళందరూ ఆ కిరీటానికి నమస్కారం చేసి మరీ వెళ్ళాలని దండోర వేయించాడు. అంతవరకు స్వతంత్రంగా జీవిస్తూ ఉన్న ప్రజలందరికీ ఇది చాలా అవమానకరంగా తోచింది. కానీ విధి లేక అటు వెళ్ళవలసినప్పుడల్లా ఆ కిరీటానికి ఒక దండం పెట్టి మరి పోతుండేవారు. ఆ కాలంలోని వింధ్యారణ్యంలో గండ అనే బిల్లుడొకడుండేవాడు. అతడు ఏకలవ్యుణ్ణి మించిన విలుకాడు. అతడు బాణం వేస్తే గురి తప్పటం అనేది లేదు. అతడొకనాడు తన 10 ఏళ్ల కొడుకుని వెంట పెట్టుకుని సమీపంలోని ఒక పట్టణానికి వెళ్ళాడు. అక్కడ బజారులో గెడ కొసని ఒక కిరీటం తగిలించి ఉండటం, ఆ కిరీటానికి వచ్చేపోయే వాళ్ళంతా వంగి దండం పెడుతూ ఉండడం చూశాడు. సంగతి తెలుసుకున్నాడు. తను మాత్రం దండం పెట్టకుండా టీవీగా నడిచి వెళ్ళిపోయాడు. కానీ 10 అడుగులు వేశాడో లేదో గెడవెద్ద కాపలా కాస్తూ ఉన్న జనాలు వచ్చేసి గండా బిల్లుణ్ణి కుమారుణ్ణి పట్టి తీసుకొని పోయి చక్రవర్తి సమక్షంలో నిలబెట్టారు. ఎవరవయ్యా నువ్వు? ఆ త్రిమూర్తులు కూడా నా ఆజ్ఞ ధిక్కరించడానికి వీల్లేదు కదా? నీవేమో ఎదురెత్తుగా ప్రవర్తిస్తున్నావే అని అడిగాడు చక్రవర్తి. నా పేరు గండా బిల్లుడు. అడవిలో సింహానికి మళ్ళీ వెచ్చలవిడిగా తిరిగే నాకు ఒకానొక రాజు కిరీటానికి జోహార్లు చేయవలసిన అవసరం ఏమున్నది అని ఎదురు ప్రశ్న వేశాడు గండాబిల్లుడు. ఓహో, నువ్వేనా గండాబిల్లుడివి? నీ గురి ఎన్నడూ తప్పదని విన్నాను. ఏది నీ సామర్థ్యం నాకొక మాట ప్రదర్శించి చూపించు అంటూ చక్రవర్తి పక్కనున్న వాళ్లతో జామ పండు ఒకటి తీసుకొని రండోయ్ అని అన్నాడు. పండు తేవటంతోనే ఆ గండాబిల్లుని పక్కనే ఉన్న వాడి కొడుకుని తీసుకొని పోయి ఎదురుగా అదిగో ఆ చెట్టుకు కట్టేయండి, కట్టి ఆ జామ పండు ఆ కుర్రవాడి నెత్తి మీద పెట్టండి అని అన్నాడు. అలా చేయడంతోనే ఉగ్రసేనుడు గండాబిల్లుడితో, నీ కుమారుని నెత్తిపైన ఉన్న జామ పండుని గురి చూసి బాణంతో కొట్టాలి. లక్ష్యం తప్పకుండా కొట్టగలిగితివా నీవు చేసిన అపరాధాన్ని క్షమించి నిన్ను పిల్లవాడిని కూడా వదిలేస్తాను అన్నాడు. ఆ మాటలు వినటంతోనే గండాబిల్లుడి గుండె జల్లుమంది. ఒళ్ళంతా చెమటలు పోసినాయి. కోపంతో పళ్ళు పటపటా కొరుకుతూ, రాజా, ఎంత క్రూరుడవయ్యా నువ్వు! కాస్త గురి తప్పి నా బాణం క్రిందకు పోయిందంటే చేతులారా నా కుమారుని ప్రాణాలు తీసుకున్నవాడినవుతానే. నా ప్రాణాలు పోయినా సరే నేనిందుకు మాత్రం ఒప్పుకోను అని అన్నాడు. రాజు వెకిలిగా నవ్వుతూ, నా ఆజ్ఞ నెరవేర్చుకుంటివా? నీకు మరణశిక్ష ఎలాగూ తప్పదు. అయితే నీ కళ్ళ ఎదుట నీ కుమారుని చంపించిన తరువాతనే ఆ పని చేస్తాను, తెలిసిందా అని అన్నాడు. నిశ్చేష్టుడయ్యాడు గండాబిల్లుడు. అతనిని చూసి కుమారుడు, నాయనా, భయమెందుకు? నీ గురి ఎన్నడూ తప్పదు, బాణం వదులు అని అన్నాడు. ఆ మాటకు శభాష్ అని రాజే మెచ్చుకున్నాడు. గండాబిల్లు తన అమ్ముల పొది నుండి ఒక పదునైన బాణం తీశాడు. దాని వాడి మొన వెండి రేకులాగా దగదగా మెరుస్తూ కన్నులకు మిరుమిట్లు గొలుపుతుంది. దాన్ని పరీక్షించి మొలలో దోపుకున్నాడు. పొదిలో నుంచి మరొక సామాన్య బాణాన్ని తీసి విల్లుకు తగిలించి కుమారుని నెత్తిపైన నిలిచి ఉన్న జామ పండుని గురిచూసి బాణం వదిలాడు. అది వెళ్ళి పండుని ముక్కును కరుచుకొని ముందుకు వెళ్ళిపోయింది. అది చూసి ఉగ్రసేనుడు శబాష్ శబాష్ అంటూ చప్పట్లు చరిచాడు. తన కొలువులోని సొంత విలుకాళ్ళ వైపు ఎందుకు మీరు ఉన్నారు అన్నట్లుగా చూశాడు. అలాగ రాజు హేళన చేయటం వాళ్ళందరికీ చాలా అవమానకరం అనిపించింది. దేశాభిమానం వదులుకొని పొట్ట కోసం వీడి కొలువులో చేరినందుకు
ఒత్త పుణ్యానికే ఇలా అవమానం చేస్తాడా అని అనుకున్నారు కూడా వాళ్ళంతా. మాట ప్రకారం చక్రవర్తి గండాబిల్లు కొడుకుని కట్లు విప్పించి వాళ్ళిద్దరిని యథేచ్ఛగా వెళ్ళిపోవచ్చు అన్నాడు. గండాబిల్లు వెళ్ళిపోయేటప్పుడు చక్రవర్తికి నమస్కారం చేయకుండా, సెలవు తీసుకోకుండానే అలాగే బయలుదేరి వెళ్ళిపోయాడు. ఎంత టెక్కు వీడికి అని అనిపించింది చక్రవర్తికి. అయితే ఏమీ అనలేకపోయాడు. గండాబిల్లుడు తన దారిన వెడుతుంటే అతని మొలలో ఉన్న బాణం తలుక్కున మెరిసి చక్రవర్తి కంటబడింది. అబ్బి ఆగు, ఇందాకనే అడుగుదామనుకున్నాను. మొదట తీసిన ఆ బాణాన్ని పదును పరీక్షించి వాడకుండా మొలలో పెట్టేశావు దేనికి అని అడిగాడు రాజు. గండాబిల్లుడు, దేనికా? ఒకవేళ నా బాణం గురి తప్పి నా కుమారుని ప్రాణం పోవటమే జరిగిన నాడు ఈ వాడి బాణం నీ గుండెల్లో దూసుకుపోయి ఉండేది అని నదురు బెదురు లేకుండా చెప్పాడు. ఉగ్రసేనుడు ఉగ్రుడై లేచి, ఏమన్నావు? నా ప్రాణాలే తీస్తావా అంటూ తన విలుకాళ్ళ వైపు తిరిగి, ఇంకా చూస్తారేమి రాజద్రోహిని చూస్తూ కూడా అని అన్నాడు. ఆ వాక్యం పూర్తి కాకుండానే గండాబిల్లు తన మొలలోని బాణాన్ని తీసి సంధించి చక్రవర్తి రొమ్ముని గురి చూసి కొట్టాడు. అమ్మోయ్ అంటూ చక్రవర్తి గొడ్డలి పెట్టుగా ఒరిగిపోయాడు. అప్పుడు రాజభటులు పట్టుకోండి పట్టుకోండి అంటూ గండాబిల్లుని వైపు పరిగెత్తారు. కానీ అక్కడి జనం వాళ్ళని అడ్డు తగిలి, ఒక్క అడుగు ముందుకు వేశారంటే ప్రాణాలు తక్కువ సుమా, జాగ్రత్త అన్నారు. దానితో వాళ్ళు పలాయనం చిత్తగించారు. ఈ లోకకంటకుణ్ణి వధించి మాకు పీడ వదిలించావు మహానుభావ అని ప్రజలంతా గండాబిల్లుని అనేక విధాల పొగిడి, అంతవరకు ఉగ్రసేనుడి కిరీటానికి తప్పనిసరిగా జోహార్లు చేయవలసి వచ్చిన వాళ్ళంతా గండాబిల్లునికి హృదయపూర్వకంగా భక్తి గౌరవాలతో నమస్కారం చేశారు. కథ సమాప్తం. ఇక ఈ కథ 1952 ఫిబ్రవరి నెల చందమామలో వచ్చింది. రచయిత జి లక్ష్మణ్ సింగ్ గారు, నాగ్పూర్ నుంచి. ఇప్పుడు ఒక చిన్న సరదా కథ వినండి. తెలివి తక్కువ దద్దమ్మ కథ పేరు. సింగారపురంలో సుక్కు రుక్కు అని ఇద్దరు దొంగలు ఉండేవాళ్ళు. సుక్కు చాలా తెలివైనవాడు. వాడు తనకు చేతనైన విద్యలన్నీ రుక్కుకి నేర్పాడు. రుక్కు విద్యలైతే నేర్చాడు, కానీ వాటిని సమయం తెలిసి ప్రయోగించే నేర్పు లేదు. అందుకని సుక్కు వాడితో, రే అబ్బాయి, నీ అంతటా నీవు స్వతంత్రించి ఏ పని చెయ్యబోకు, నేనేమి చేస్తానో కనిపెట్టు చూస్తూ ఉండు, అలాగే నువ్వు కూడా చెయ్యి అని చెప్పాడు. సరేనని ఒప్పుకున్నాడు రుక్కు. ఒక రోజున వాళ్ళు లక్షాధికారైనటువంటి సుబ్బిశెట్టి ఇంట్లో కన్నం వేయటానికి నిల్లారు. సుక్కు కన్నం వేశాడు. వాడు రుక్కు కలిసి సడిగి చప్పుడు లేకుండా లోపలికి దూరారు. మెల్లిగా ధనాగారంలోకి ప్రవేశించారు. సుక్కు ధనద్రవ్యాలు, వస్తువాహనాలు ఉండే పెద్ద పెద్ద పెట్టెలు తెరిచాడు. ధనం కాజేస్తూ ఉండగా పొరపాటున చేయి తగిలి పెట్టే మూత దభీమని పడి చప్పుడైంది. ఆ చప్పుడికి సుబ్బిశెట్టికి మెలకు వచ్చింది. పడుకొని ఉండే అతను, ఎవడ్రా అక్కడా అని కేక వేశాడు. ఆ వెంటనే సుక్కు మియావ్ మియావ్ అని కూశాడు. సరే, పిల్లి కాబోలు చప్పుడు చేసిందని అనుకొని సుబ్బిశెట్టి అటు పక్కకి తిరిగి మళ్ళీ పడుకున్నాడు. ఈసారి రుక్కు అక్కడికి వెళ్ళి పెట్ట తీయబోయాడు. దురదృష్టవశాత్తు అది వాడి కాళ్ళకు తగిలి బోర్లా పడ్డాడు. పెద్దగా చప్పుడైంది. శెట్టి లేచాడు. ఎవడ్రా అక్కడ అని కేకలేస్తూ ఆ గదిలోకి వచ్చాడు. శెట్టిని చూసి రుక్కు కంగారు పడ్డాడు. వణికిపోతూ చేతులు కట్టుకొని, నేను రెండో పిల్లినండి, క్షమించండి బాబు, ఏమీ అనకండే అని బ్రతిమిలాడసాగాడు. అప్పుడు శెట్టి గదిలో దూరిన 2 పిల్లుల్ని పట్టి కట్టి కొట్టి వదిలాడు. కథ సమాప్తం. ఇక ఈ కథలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి తెలుగు కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.